ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు విమర్శించారు. అందులో వాస్తవాలు ఏమన్నారు? ఇంకా బీఎస్సీకి ఆహ్వానం అందలేదని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని సాక్షాత్తు సీఎండీ ప్రభాకర్ రావే ఒప్పుకున్నారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తే నిరుద్యోగ భృతి, ధరణి, రైతు రుణమాఫీ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న రఘునందనరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగమించారు. ఆ గవర్నర్ ప్రసంగంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రఘునందనరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు గవర్నర్ మాట్లాడినటువంటి ప్రసంగం ఏ విధంగా చూస్తారు? ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వారు మార్చుకున్నటువంటి పేరు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన సందర్భం లోపల ఈ దేశంలో మేమే నెంబర్ 1 స్థానంలో ఉన్నామని చెప్పుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగా చూడాలి తప్ప ఒక అందమైనటువంటి అద్దాల మేడని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు తప్ప గ్రౌండ్ రియాలిటీ ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగంలో రిఫ్లెక్ట్ కాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరేమో ఎక్కడ 24 గంటల కరెంట్ లేదంటున్నారు, వాళ్ళేమో దాదాపుగా 7,000 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు చేరుకున్నాం, 24 అవర్స్ కరెంటు కూడా వస్తున్నాం గవర్నర్ ప్రసంగం ద్వారానే విన్నాం. రఘునందనరావు అబద్ధాలు మాట్లాడవచ్చు కానీ వాళ్ళ సీఎండీ ప్రభాకర్ రావు గారు 4 రోజుల క్రితం మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఏం చెప్పినారు వారు? ఓన్లీ గృహ అవసరాలకి సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రం 24 అవర్స్ ఇస్తా ఉన్నాం, వ్యవసాయానికి మేము 24 అవర్స్ ఇవ్వట్లేదని సీఎండీ ప్రభాకర్ రావు గారు అంగీకరించినారు. మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని వదిలేయండి, మీరే పోన్రి, ఏ ఊరికన్నా పోన్రి, ఆఖరికి చింతమడకకే పోన్రి, లేదా హరీష్ రావు వాళ్ళు తోటపల్లికి పోన్రి, లేదా మన కేటీఆర్ గారు పోయించిన కొదురుపాకకు పోన్రి. ఎక్కడన్నా ఒక్క రైతు 24 అవర్స్ మాకు వ్యవసాయానికి కరెంట్ వస్తుందని చెప్తే మీరేసే ఏ శిక్షణ అయినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ధరణి మీద ఇప్పటికి అనేక సమస్యలు, దీనిపైన కూడా అనేక మార్లు మీరు కూడా మాట్లాడారు, ఇక్కడ ప్రస్తావించకపోవడం ఎట్లా చూడొచ్చు? నేను అదే చెప్తా ఉన్నా, మేడిపండులాగా పైన అందంగా చూపించేసి బడ్జెట్ చాలా కలర్ఫుల్గా ఉంది అనేది ఒక ముందు చూపు కోసం అని చెప్పి చూపెడుతూ నవంబర్ డిసెంబర్లో వచ్చేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చూపిస్తున్నటువంటి కోణంలోనే చూడాలి దీన్ని. బీజేపీకి ఆహ్వానం అనేది బీఎస్సీ సమావేశానికి గతంలో పిలుస్తలేరు, ఇప్పుడు కూడా పిలుస్తలేరు. సాంప్రదాయాల్ని సంస్కారాల్ని అన్నింటినీ పక్కన పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా బీఎస్సీకి భారతీయ జనతా పార్టీని పిలవకుండా ఉద్దేశపూర్వకంగా మేము వస్తే ప్రజల సమస్యలు నేడ ప్రస్తావిస్తాం అనేటువంటి దృష్టితోటి దూరం జరుపుతూ నడుపుతా ఉన్నారు. ఇది దురదృష్టకరం. అవకాశం వస్తే ఎటువంటి క్వశ్చన్లు అడగబోతున్నారు మీరు? ఎటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు? ఇప్పుడు పోయిన బడ్జెట్లో పెట్టిన 17,840 కోట్ల దళిత బంధు పైసలు ఏ ఊర్లు ఇచ్చిండ్రు? బడ్జెట్ లోపల గణాంకాలు గొప్ప కనబడ్డాయి. దళిత బంధు ఏది, పోడు భూముల పట్టాలేవి? పోయిన శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? 4 రోజులలో పోడు భూముల పట్టాలు వచ్చేస్తున్నాయని చెప్పినారు. ఇప్పటిదాకా ఇచ్చినారా? ఏం చేసినారు? పోడు భూములు ఏవి, ఇవన్నీ ఏం జరిగినాయి అనేటువంటి అంశాల మీద ఖచ్చితంగా ఎస్ఐ ఉద్యోగాలు, స్పౌస్ ట్రాన్స్ఫర్స్, 317 జీవో, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల లోపల జరిగినటువంటి అవకతవకలు, ఇలా చాలా అంశాల గురించి మాట్లాడడానికి స్కోప్ ఉంది. బట్ విల్ సి బీఎస్సీ తర్వాత ఎన్ని రోజులు నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ. ఇది ఆ రఘునందన్ గారు బీఎస్సీ సమావేశానికి పిలుస్తూ మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులు కానివ్వండి, అటు గత బడ్జెట్లో ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో వాటన్నిటిపైన కూడా ప్రశ్నిస్తాం, నిలదీస్తామని చెప్పి